హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. నేను మమతా నిఖిలేష్. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో అదే వచ్చేసి ఎగ్ ఆనియన్ ఫ్రై అన్నమాట. ఇది బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఇన్స్టెంట్గా చేసుకోవాలన్నా కానీ కర్రీ చాలా తొందరగా అయిపోతుంది. సో ఎలా చేసుకోవాలని చూసేద్దాం. సో దీనికోసం నేను మొదటగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసాను. సో తాలింపు గింజలు బాగా ఫ్రై అయిన తర్వాత సో ఇది మనకి ఎగ్ ఆనియన్ కర్రీ కాబట్టి ఆనియన్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి. నేను ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నాను. ఇవి 4 ఎగ్స్కి అన్నమాట. 4 ఎగ్స్కి 4 ఆనియన్స్ అనేది వేసుకుంటున్నాను. సో ఈ ఆనియన్స్ అనేవి మనకి చాలా దగ్గరగా ఫ్రై అవ్వాలి, కానీ క్రిస్పీగా కాకుండా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలి. సో క్రిస్పీగా అయితే మనకు తినేటప్పుడు అంత బాగా అనిపించదు. క్రిస్పీగా కాకుండా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలి. సో దానికన్నా ముందు కొద్దిగా పసుపు వేస్తున్నాను. మనకి క్రిస్పీ అవ్వకుండా సాఫ్ట్గా అవ్వడానికి కొద్దిగా కావాలి అనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనము ఈ పసుపు వేసి మొత్తం కలిపేసుకుందాము. సో చూస్తున్నారు కదా, అయితే మీరు ఒక ఎగ్ వేసుకుంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ. ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఈ కర్రీ అనేది 4 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. 4 ఎగ్స్ 4 ఆనియన్స్ అనే కాంబినేషన్. సో ఇవి కలిపేసుకొని మూత పెట్టుకునే ముందు కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. సో ఆనియన్స్ అనేవి మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలి కదా. సో కొద్దిగా సాల్ట్ వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఆనియన్స్ అనేవి చాలా చిన్నగా దగ్గరికి కుక్ అవ్వాలండి. అయితే మనకి తినేటప్పుడు ఇవి పంటి కింద తగులుతూ ఉంటుంది. సో ఆనియన్స్ ఎక్కువగా వేసుకున్నప్పుడు అందుకే చాలా దగ్గరగా చిన్నగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి ఒక 5 to 7 minutes కుక్ చేసుకోవాలి, మధ్యలో కలుపుతూ. చూడండి ఆనియన్స్ ఎంత దగ్గరికి అయిపోయాయో. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా 4 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఆ 4 ఎగ్స్ అనేవి ఇప్పుడు కొట్టి ఇందులో వేసేసేయాలి. అంటే ఎగ్ పగలగొట్టి ఇందులో వేసేసేయాలి. సో దానికన్నా ముందు మనము ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. అయితే మనము ఎగ్ వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే మనకి కర్రీకి మిక్స్ అవ్వదు అన్నమాట. అందుకే ముందే వేసి ఒక 1 minute ఈ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కరివేపాకు వేసి సో ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేసుకోండి. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు నేను 4 ఎగ్స్ అనేవి పగలగొట్టి వేస్తున్నాను. అయితే ఇవి పగలగొట్టి వేసేటప్పుడే మీరు ఏం చేయాలంటే ఫ్లేమ్ అనేది కొద్దిగా హైలోనే పెట్టుకొని ఈ ఎగ్స్ అనేవి పగలగొట్టాలి. ఎందుకు అంటే ఇవి మనము ఇన్స్టెంట్గా ఇలా కలిపేస్తూనే ఉండాలి కంటిన్యూగా. సో అప్పుడే మనకి ఎగ్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలిపేస్తూనే ఉండాలి. సో ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇది ఏంటి అంటే ఎగ్ బుర్జీ లాగా అవుతుంది. సో చూడండి, సో ఇలా పెట్టేసి కొద్దిగా ఫ్లేమ్ హైలోనే పెట్టేసి ఇలా కలుపుతూ ఒక 10 seconds కలుపుతూ మళ్ళీ కొద్దిగా సేపు ఆగుతూ మళ్ళీ కలుపుతూ ఉంటే మనకి ఇది ఒక మంచి ఎగ్ బుర్జీ లాగా అవుతుంది. వావ్, చూడండి ఇలాగ అయిపోతుంది అన్నమాట. సో మనకి కర్రీ లాగా ఉండాలి కాబట్టి నేను ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువ క్రిస్పీగా ఫ్రై అవ్వకుండా సాఫ్ట్గా ఫ్రై అయ్యేలాగా చేశాను. సో ఆల్రెడీ మనం కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. సాల్ట్ అలాగే కొద్దిగా ధనియాల పొడి, మనకి కర్రీకి సరిపడంత కారం. సో సాల్ట్, ధనియా పౌడర్ అలాగే చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవటమే. సో ఇది మొత్తం ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి ఎగ్ లోపల మొత్తం కలవాలండి. ఒక 1 minute ఇలా కంటిన్యూగా కలపాలి. సో ఇలా కలిపేసిన తర్వాత ఇది మూత పెట్టేసి ఒక 5 to 7 minutes లో ఫ్లేమ్లో కుక్ చేయాలండి. సో మనకి ఈ ఎగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఉంటుందండి అద్భుత. సో తప్పకుండా ట్రై చేయండి. బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఇన్స్టెంట్గా కర్రీ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఇది ఒక 10 to 15 minutesలో కర్రీ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.